తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. టీటీడీ ఈవో జె శ్యామలారావు తిరుమలలోని క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లను పరిశీలించి భక్తులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ తన తొలి తనిఖీలో భక్తులకు టీటీడీ అందిస్తున్న అన్న ప్రసాదాలు, తాగునీటి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి భక్తుల నుంచి అభిప్రాయాన్ని తెలుసుకున్నట్లు చెప్పారు. శానిటేషన్ లో కొన్ని ఇబ్బందులు కనిపించాయి. అలాగే ఫుడ్ అది సాంబారు, వాటర్ ఇస్తున్నారు. వాటర్లో కూడా కొంత అంటే టర్బిడిటీ అంటే టోటల్ డిజాల్వ్ సాయిడ్ అంటారు, అది అంటే మట్టిలా కొంచెం ఉంది. అది ఎందుకు వచ్చిందో చూడాలి. తర్వాత పాలు అనేది రెగ్యులర్గా ఇవ్వట్లేదని చెప్తున్నారు. వాళ్ళ కొన్ని చోట్ల ఇచ్చినట్టుగా కనిపిస్తుంది కానీ బట్ రెగ్యులర్గా పాలు ఇవ్వట్లేదని ఫీడ్బ్యాక్. అది కూడా నేను అడిగి తెలుసుకోవాలి ఎందుకు ఇవ్వట్లేదు, అది ఏమైనా డెసిషన్ తీసుకున్నారా ఏంటనేది. సో టీ కాఫీలు ఇవ్వడం, టీలు అది ఇవ్వడం లేదన్నారు. మరి టీ ఇవ్వడం ఇంతకుముందు ఉండేదని విన్నాను. మీకే తెలియాలి, ఉండేదా ఇంతకుముందు? ఉండేదట. మరి ఎందుకు డెసిషన్ తీసుకున్నారో మరి తెలియదు. అది కూడా ఒకసారి చర్చించాలి అధికారులతో. తర్వాత ఈ క్యూ కూడా డైరెక్ట్గా వచ్చేవాళ్ళు, డైరెక్ట్గా కాలినడకన వచ్చేవాళ్ళు. వాళ్ళకి కూడా మాకు టికెట్లు, టోకెన్లు ఇవ్వట్లేదు, మాకు ఇబ్బంది అవుతుంది అనేది ఒకటి చెప్తున్నారు. అది కూడా డెసిషన్ తీసుకున్నారని చెప్తున్నారు. అది కూడా ఒకసారి చర్చించాలి అధికారులతో, ఆఫీసర్లతో చర్చించి దాని మీద ఇబ్బంది ఏంటనేది అధిగమించడానికి ట్రై చేస్తాము. సో స్థానికంగా గతంలో మేము అబ్జర్వ్ మీరే ఒకసారి మీరే చెప్పగలరు, మీకు అన్నీ తెలుసు. నాకు ఇక్కడ బికాస్ వేరియస్ సిస్టమ్స్ ఉండేవి సార్ గతంలో. డెఫినెట్గా మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ డెఫినెట్గా దట్ విల్ వాల్యుబుల్. విల్ డిస్కస్ ఎందుకు అవుతుంది అనేది, ఎక్కడ వస్తున్నారో డేటా అది చూస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా పలువురు నాయకులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కూటమి ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఓ బృందంగా తరలి వెళ్లారు. ఢిల్లీకి తరలి వెళ్లిన బృందంలో పితాని సత్యనారాయణ, బొలిశెట్టి శ్రీనివాస్, ఆరుమిల్లి రాధాకృష్ణ, బొమ్మిడి నాయకర్, పచ్చమట్ల ధర్మరాజు, బండారు మాధవనాయుడు, దంతలూరి నరేంద్ర, పాకా వెంకట సత్యనారాయణ తదితరులు ఉన్నారు. శ్రీనివాస వర్మ బాధ్యతలు స్వీకరించనున్న సమయంలో ఈ నాయకులు వెంట ఉండనున్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం రాజా వీధిలో ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా గరుడ ధ్వజారోహణ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో వేద మంత్రాల మధ్య ఘనంగా నిర్వహించారు. దేవస్థానం ప్రధాన అర్చకుడు వాచస్పతి, వేద పండితులు గరుడ పటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు సకల దేవతలకు, దేవుళ్లకు ఆహ్వానాన్ని పంపుతూ దేవస్థానంలోని ధ్వజస్తంభానికి గరుడ పటాన్ని ఆవిష్కరిస్తూ ధ్వజారోహణ నిర్వహించారు. అనంతరం గరుత్మంతునికి నివేదించిన ప్రసాదాన్ని మహిళలకు అందజేశారు.
నెల్లూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో కొలువైన మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ స్వామి దర్శనం కోసం మధ్య క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కావున ప్రతి ఒక్కరూ స్వామిని దర్శించుకోవాలని కోరారు. ఆయన వెంట ఆలయ పర్యవేక్షకులు జవాది కృష్ణ, కురగంటి రంగారావు ఉన్నారు. మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు సమిష్టిగా వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. ఈరోజు విశేష పుష్పాలంకరణ కూడా చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు యథావిధిగా ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాద వితరణ కూడా జరుగును. ఈ కార్యక్రమాన్ని భక్తులు వినియోగించుకుంటున్నారు. వేసవికాలం సందర్భంగా మొన్న ఉగాది నుండి మజ్జిగ చలివేంద్రం కూడా గడపడం జరుగుతుంది. భక్తులకు చల్లటి మజ్జిగ కూడా అందజేయడం జరుగుతుంది. భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. శుక్లయజుర్ వేద పండితులు, అధర్వణ వేద పండితులు ఇరువురు కూడా వేదపట్నం యథావిధిగా చేస్తున్నారు. భక్తులు అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వాహన పూజా కార్యక్రమాలు, ఇతర పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్నారు. మంత్రి పదవిని స్వీకరించి తొలిసారిగా సొంత ఊరు అమలాపురం వచ్చిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, అభిమానులు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. రామచంద్రపురం నియోజకవర్గం నుంచి కోటిపల్లి గోదావరి రేవు దాటి కోనసీమలో అడుగుపెట్టిన సుభాష్ కు ముక్తేశ్వరం రేవులో అపూర్వ స్వాగతం పలికారు. అక్కడి నుండి అర్ధరాత్రి సమయానికి అమలాపురం చేరుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అభిమానులు, కూటమి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. టీడీపీ నేత మెట్ల రమణ బాబు ఇంటి వద్ద సుభాష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంగళగిరిలో సమస్యల పరిష్కారానికి లోకేష్ ప్రజా దర్బార్, సమస్యలను విన్నవించేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు. గంజాయి రవాణాపై ప్రభుత్వం కఠిన చర్యలు, పోలీసులకు దిశానిర్దేశం చేసిన హోంమంత్రి అనిత. కొమరగిరి గ్రామంలో లేఅవుట్లను పరిశీలించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, పేదల స్థలాల పేరుతో భారీ అవినీతి జరిగిందంటూ ఆరోపణ. కేంద్ర సహాయ మంత్రిగా ఈ రోజు ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బాధ్యతలు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తరలి వెళ్లిన బృందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.